చెయ్యాలనుకున్నది ఒక ప్రదేశంలో, చేస్తున్నది మరో ప్రదేశంలో. మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్ని వీడియోను మీకోసం చేయడం జరుగుతున్నది. ఈ పూర్తి వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపై వాడు, ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు. ఏనోళ్ళు ఏమనుకున్నా డోంట్ కేరే నా ట్రెండ్, ఏ చోట ఆగదు ఎప్పుడు నా హైవే రోడ్డు. నా జిక్కు నాదిలే, నా లెక్క నాదిలే, ముక్కు సూటి అడుగేస్తా. ఎట్ట ఏ రూల్స్ పెట్టి నన్ను కంట్రోల్ చేసి నా ఎస్కేప్ అయిపోతా. అవును తప్పింది సేత్తా చేసేత్తా, నానుకున్నది చేసేత్తా సేత్తా చేసేత్తా. నీ జీవితం అంతా నువ్వు త్యాగం చేసిన చాలా మంచివాడని ఎవ్వరిని అనరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అంతటి మహానుభావురాల్ని ఆవిడ బయోగ్రఫీ రాస్తూ అందులో ఆవిడ సిగరెట్ కాల్చింది అని రాశాడు. వాటికి అది ఆనందం. ఎంతటి విద్వన్మణి ఆవిడ. కాబట్టి ఎక్కడో ఏదో ఒకటి పట్టుకుంటే, వెన్ యు ఆర్ పాయింటెటింగ్ ఏ మైన్యూట్ మిస్టేక్ ఇన్ ఏ మైన్యూట్ థింగ్, అవతల వాడికి నువ్వు తెలియకుండా ఎంత గ్రేట్నెస్ ఇస్తున్నావు నీకు అర్థం అవుతుంది. ఒక వ్యక్తిని మనం రూపం చూసి, భౌతికత చూసి తక్కువ చేసి మాట్లాడాలి. ఎవరిలో ఏముందో తెలుసుకొని మాట్లాడాలి. ఎవరికి ఎంత ఉందో కాదు, ఎవరి వెనక ఏముందో కాదు, ఎవరిలో ఏముందో తెలుసుకొని మాట్లాడాలి. చాలా ముఖ్యమండి ఇది. కాబట్టి మనసుతో మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి, మనసు తెలుసుకొని మాట్లాడాలి. తక్కువ చేసి మాట్లాడకూడదు, చేదరించి మాట్లాడకూడదు, దొలపరించి మాట్లాడకూడదు, భౌతికతను చూసి మాట్లాడాలి. వాడు కారులో దిగితే ఒకలాగా, బండి మీద వస్తే ఒకలాగా, నడుచుకుంటూ వస్తే ఒకలాగా మాట్లాడాలి.